అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, మళ్ళీ మనము మన వ్యాసుల వారు చెప్తూ వస్తూ ఉన్న భారతాన్ని చూస్తూ వెళ్దాము. సభా పర్వలో ఉన్నాము. ఇంతవరకు ఏం జరిగిందంటే, ముందు ఆధ్యాత్మికంగా చూద్దాము. మనదసలే ఆధ్యాత్మిక మార్గము. మనది పైగా అద్వైతము. అద్వైత ఆధ్యాత్మిక మార్గంలో మనం పక్కకు వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువ. చాలా సూక్ష్మమైన మార్గం ఇది. జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉన్న మార్గము. కాబట్టి ఆ జ్ఞానపు వెలుగులోనే వ్యాసుల వారు మనకేమి చూపిస్తూ ఉన్నారో తెలుసుకుంటూ వెళ్దాము. ఇంతవరకు జరాసంధుణ్ణి చూపించారు. దాన్ని ఎట్లా నిర్మూలించాలో, నాలో ఉన్న కర్మబంధాలను, జన్మబంధాలను ఏ విధంగా వదిలించుకోవాలి అని చూపించారు. అయితే అంత మాత్రానికే సరిపోదు. కర్మలను మనం కంట్రోల్ చేస్తే కూడా ఏవైతే శాస్త్ర విహితమైన కర్మలున్నాయో వాటిని మాత్రమే మనము ఆచరిస్తూ వస్తూ ఉంటే కూడా మిగిలిన అన్ని రకాల కర్మల్ని మనము ఆపేసినా కూడా తర్వాత మనలో రకరకాలుగా ప్రాపంచికమైన విషయాల గురించిన ఆసక్తులు ఎక్కువ ఉండి ఆత్మ గురించిన ఆసక్తి తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. లోక వ్యవహారాలు ఎక్కువవుతూ ఉన్న కొద్దీ, మాటలు ఎక్కువవుతూ ఉన్న కొద్దీ, నా అంతటి వాడు నేను అన్న అహంకారం ఉద్ధతితో పైకొచ్చే ప్రమాదం ఉంటుంది. అటువంటి వాదాలను ఎట్లా నిగ్రహించాలి, ఎందుకు చేయకపోతే ఏమవుతాము అని చూపిస్తూ వచ్చారు. ఇంకా తర్వాత ఇప్పుడు మనకు మన వశంలోకి తత్వాలన్నింటినీ తెచ్చుకుంటూ ఉన్నాం మనము. ఆలోచనలుంటాయి మనలో, ఎన్నెన్నో భావాలుంటాయి, ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, ఎన్నెన్నో కర్మలు ఉంటాయి. ఏవేవో విషయాలుంటాయి బయట, లోపల. వాటన్నింటినీ కూడా మనము అన్ని దిక్కుల్లో నుంచి మన వశంలోకి తెచ్చుకుని, మన కంట్రోల్‌లోకి తెచ్చుకుని వాటినట్లా నిలిపి ఉంచితే గూడా, హమ్మయ్య! అయిపోయిందింకా చేయవలసిందేమీ లేదు. సాధించవలసిందంతా సాధించేశాను. మొత్తం అన్నీ నా అధీనంలో ఉన్నాయి అని అనుకునే లోగానే వెంటనే మనలో ఇంకొక లక్షణము పైకి లేవచ్చు. మనలో సాధకుడిగా ఆత్మ సాధన చేస్తూ ఉన్న మనకు బాధకాలుగా ఎన్నో తత్వాలు మనలోనే ఉంటాయి. వాటిని ఒక్కొక్క దాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. హైలైట్ చేస్తూ చూపిస్తూ, వాటి లక్షణాలను విచారణ చేస్తూ, వాటి వల్ల మనం ఏ విధంగా పతనమవుతాము అని చూపిస్తూ, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అని నేర్పిస్తూ వస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. ఇప్పుడు జరాసంధం ఏమున్నదో అదే కర్మబంధము, జన్మబంధమని చూసుకున్నాము. అటువంటి సంధి బంధాలను ఈ జన్మతో మనకున్న కనెక్షన్స్‌ని కట్ జేయడానికి ఒకటే మార్గము కర్మలు ఏ విధంగా మనము ఆచరించవలసింది అని చూపిస్తూ వచ్చారు. అది బుద్ధితో చేయవలసిన పని. కాబట్టి అక్కడ భీముడు దాన్ని నిగ్రహించాడు అని చూపించారు మన వ్యాసుల వారు. ఆ తర్వాత మాటలుంటాయి. రకరకాలుగా దంభంతో కూడిన మాటలు, అహంకారపూరితమైన మాటలు ఎన్నైనా ఉంటాయి. వాటిని నిగ్రహించడానికి అహంకారము, ఫాల్స్ ఇగోతో కూడిన మాటలను నిగ్రహించడానికి ఆత్మ దర్శనం కావాలి. అహంకారపూరితమైన మాటలను నిగ్రహించాలి అంటే దానికి సుదర్శనం కావాలి. ఆత్మ దర్శనము, ఆత్మ గురించిన ఎరుక కలుగుతూ ఉంటేనే మాటలాగుతూ ఉంటాయి. మౌనం తెలుస్తూ ఉంటుంది. అందుకని దాన్నక్కడ చిత్తంతో చూపించారు మన వ్యాసుల వారు. ఇంక ఇప్పుడేమి చూపిస్తున్నారు అంటే, ఇంకంతా మన కంట్రోల్‌లో ఉన్నది. ఇంకా దేనివల్ల నేను పతనమయ్యే అవసరం లేదు అని అనుకుంటూ ఉన్న సమయంలో, ఇదిగో ఇక్కడ మన వ్యాసుల వారు అసూయ పైకొస్తుంది జాగ్రత్త అని నేర్పిస్తున్నారు. దుర్యోధనుడు అని ఒక పాత్రగా చూపిస్తూ ఉన్నదేదున్నదో అది నాలోని అసూయ అన్న లక్షణము. ఈ అసూయ అన్న లక్షణము చాలా తీవ్రంగా, అనుకోకుండా దానంతట అది
ఏ కారణం లేకుండానే పైకి రావచ్చు. ఒకవేళ ఈ అసూయ పైకొచ్చింది అంటే, ఇంక దానితో పోరాడి గెలవడము చాలా కష్టము. ఇక్కడ పాండవులకు దుర్యోధనుడు ముందు నుంచి శత్రువే అయి ఉన్నాడు. అంతఃశత్రువు. ఇంక ఇక్కడ బాగా ఉద్ధతితో పైకొచ్చి ఎంత దూరమో ఆ సాధకుడిని, ఆ పాండవుల్ని ఆత్మ నుంచి దూరంగా తరిమేయడము అంటే, ఇంద్రప్రస్థం నుంచి అరణ్యాల్లోకి, అరణ్యం నుంచి ఇంకెక్కడికో, ఎక్కడి నుంచో ఎక్కడికో, చివరికి యుద్ధం చేసి గెలిచి, మళ్ళీ ఆ అసూయని తొలగించుకోవడానికి ఎన్ని పర్వలు పట్టిందో మెజారిటీ మన భారతమంతా దానిపైనే నడుస్తూ ఉంటుంది. ఈ అసూయని కంట్రోల్ చేయడం దగ్గరే ఉంటుంది. మొత్తము భారతము మెజారిటీ భారతమంతా ఈ అసూయను కంట్రోల్ చేయడం దగ్గరే నడుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అదంత తీవ్రంగా ఉంటుంది. ఏమీ లేదు లేదని చెప్తుందది మన ప్రకృతి. అది మహామాయ. అది చాలా విధాలుగా మనల్ని మోసం చేస్తుంది. అసూయ ఒకటే గాదు. నాలో దోషాలేమీ లేవు అని చెప్తూ ఉంటుందది. లేదు, లేదు, లేదు నాలో ఏమీ దోషం లేదని చెప్తూ ఉంటుంది. మహామాయ చేస్తూ ఉంటుందది. ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ కూర్చోపోతే ఇంకెక్కడున్నా సరే, ఎవరినైనా సరే మీరడగండి. ఎవరైనా సరే చాలా నమ్మకంగా, ధైర్యంగా, చాలా దృఢంగా, నాలో ఏ కోరికలు లేవండి. నాలో కోపాలు లేవు. నాకు కోపం రాదండి. చాలా సహనంగా ఉంటానండి. నాలో లోభితనం లేదండి. నాలో అసూయ, ఈర్ష్య మొదలైనవి లేవండి. నాలో క్రోధం మొదలైనవి లేవండి అనే చెప్తారు తప్ప, ఎవరైనా సరే నాకు కోరికలెక్కువ, నాకు లోభితనాలెక్కువ, నాలో అసూయ ఉన్నది, నేను ఈర్ష్యాపరుడిని, నేను క్రోధాలతో, కోపాలతో ఉంటాను అని ఎవ్వడూ ఒప్పుకోడు. లేవు అనే చెప్తాడు. ఎందుకు అంటే, ప్రతి వాడి స్వభావం వాడితో అట్లానే అనిపిస్తుంది. వాళ్ళ స్వభావము, వాళ్ళ ప్రకృతి అట్లా అనిపించగానే, వీళ్ళు దాన్ని నమ్మి నిజంగానే నాకు లేవనుకుంటారు. కానీ, ఒకవేళ నిజంగా ఆత్మశోధన చేసుకుంటే ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసాయి అంటే, వాటిలో నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అందుకని మన వ్యాసుల వారు మనకింత అవకాశం ఇస్తూ వస్తారు. మనలో అసూయ లేదని మనం అనుకుంటాం కానీ, అసూయ అంటే ఏంటో ముందు చూద్దాము. అసూయ అంటే గుణంలో దోషం చూసే లక్షణము. గుణంలో దోషం చూసే లక్షణము. గుణంలో దోషం చూసే లక్షణం అంటే ఏమి? మొత్తం ఉన్నదంతా అదే, అది నేనే. అనే గదా మొత్తం మన శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలన్నీ నేర్పిస్తూ ఉన్నదేమి? ఉన్నదంతా అదే, అది నువ్వే అని చెప్తే అవునది నేనే అని తెలుసుకోవాలి. ఇంతే గదా విషయము. ఉన్నదంతా నేనే అయితే, అటువంటప్పుడు నాకు వేరేగా ఉన్నది ఏది? ఉన్నదంతా నేనే అయితే నాకొకటి వేరుగా ఉన్నది, అది నాకు కావాలి అని కోరుకుంటూ ఉండడమే అసూయ. అసూయ లక్షణం అంటే, ఉన్నదంతా నేనే అది గుణము. అయితే దాంట్లో భేదం చూసి అది నాకు వేరుగా ఉన్నది అని, అది నాకు కావాలి అని ద్వేషాలు పెంచుకోవడం ఏదున్నదో, కావాలి అని కోరికలతో తపించిపోవడం ఏదున్నదో, నాకింకా కావాలి, ఇంకా ఏంటో కావాలని లోభితనం పొందడం ఏదున్నదో, దాని పేరు అసూయ. ఇప్పుడు ఈ సంసారం ఏదున్నదో, జగత్తేదున్నదో, ఇదంతా గూడా నా స్వరూపమే. నేను కానిదేదీ లేదు. ఈ జగత్తయినా సరే, ఆ సంసారమంతా గూడా ఏదైనా సరే నా స్వరూపము. నేను కాక వేరేది లేను గూడా లేదు. అటువంటి దాంట్లో భేదాన్ని చూసి అది నాకు వేరుగా ఉన్నది అని, అది నాకు కావాలి అని, దానికోసం నేను కర్మలు చేస్తూ, తాపాలు, మోహాలన్నీ అనుభవిస్తూ ఉండడం ఏదున్నదో అది దోషము. గుణంలో దోషం. ఈ అసూయ లేనివాడు ఒక్కడు గూడా ఉండడు. ఎవరో జీవన్ముక్తులు తప్ప, మిగిలిన వాళ్ళందరిలో ఈ అసూయ ఉంటుంది. ఆ అసూయ ఎట్లా ఉంటుంది? ఏమి కదా? దాని లక్షణాలేమి? దాని స్వరూపమేమి? అది ఏమి చేస్తుంది? ఎట్లా ఆలోచన చేస్తుంది? ఎట్లా మనల్ని కిందికి లాగేస్తూ ఉంటుంది మనస్థితి నుంచి అని చూపిస్తారు. ఇక్కడి నుంచి మనకి
మన వ్యాసుల వారు చాలా సూక్ష్మంగా ఈ పాత్రను పెట్టి ఆయన విచారణ చేస్తూ ఉంటారు. మనం దాన్ని అట్లానే చూసుకుంటూ వెళ్ళామంటే, ఈ అసూయని మనము మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు. మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం అంటే దాని అసూయని మనం ఎప్పుడైతే మనలో నుంచి నిర్మూలించామో, అప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఈ అసూయ మనలో నిజంగా తొలగిపోయింది అంటే, అప్పుడది జీవన్ముక్త స్థితి. ఓన్లీ అప్పుడే జీవన్ముక్తుడవుతాడు వాడు. అసూయ ఉన్నంత వరకు వాడు జీవన్ముక్తుడు కావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే, ఇదంతా వేరుగా ఏదో ఉంది. అది నాకు కావాలని వాడు కోరుకుంటూ ఉంటాడు. గుణంలో దోషం చూస్తూ ఉంటాడు. ఆత్మలో అనాత్మలను చూస్తూ. గుణంలో దోషం చూడడం అంటే ఏమి? ఆత్మలో అనాత్మలను చూస్తూ ఉంటాడు వాడు. ఇప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే అసూయను తొలగించుకుని వాడు జీవన్ముక్త స్థితికొస్తాడో, అప్పుడు రెండోది జరుగుతుంది. అప్పుడు వాడు జ్ఞానం, విజ్ఞాన సహితం అనేది చెప్పారో భగవద్గీతలో, దానికి యోగ్యత కలుగుతుంది వాడికి. అర్జున నువ్వు అనసూయవే. అందుకని నీకు జ్ఞానం, విజ్ఞాన సహితం ప్రవక్ష్యామి. నేను నీకు ఆ ఉపదేశం చేస్తాను. వివేకంతో కూడిన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నేను నీకు ప్రవచనం చేస్తాను అని భగవంతుడు ఎప్పుడు చెప్పారు? నీలో అసూయ లేదు కాబట్టి చెప్తున్నాను అని చెప్పారు. అసూయ ఉన్నది అంటే విజ్ఞాన సహితమైన జ్ఞానము పొందేందుకు యోగ్యత ఉండదు. ఈ కారణానికి మనము అసలు ముందు అసూయ అంటే ఏమి అని అర్థం చేసుకోవాలి. లేదండి నాకేమి లేదండి అనడం గాదు. కోరికలు, క్రోధాలు, లోభితనాలు ఇవన్నీ గూడా అసూయలోకే వచ్చేస్తాయి. ఇవన్నీ మళ్ళీ వేరు వేరుగా మనము అడ్రెస్ చేయొచ్చు. ఒక్కొక్క దాన్ని వేరు వేరుగా సాధించే బదులు, ఒకేసారి అసూయని మనం నిగ్రహించామంటే మిగిలినవన్నీ గూడా మనలో నశిస్తాయి. అట్లా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. అది చూపిస్తూ ఉన్నారిక్కడ చాలా ముఖ్యంగా మన వ్యాసుల వారు. దాన్ని చూస్తూ వెళ్దాము. ఇక్కడ 37 చాప్టర్ నుంచే చెప్తాను. అంతకన్నా ముందు గూడా ఉన్నాయి. మీరు మళ్ళీ వెనక్కి వెళ్లి చూసుకున్నా తెలుస్తాయి దాని లక్షణాలు. నేనిక్కడ చూపిస్తాను. ఇంతకుముందు శ్లోకాల్లో పదాలని మరీ చూపిస్తూ, హైలైట్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయను. జనరల్‌గా చెప్తాను మీకు గుర్తొస్తూనే ఉంటుంది. అప్పుడు మన ధర్మరాజు చేసుకుంటూ ఉన్న రాజసూయానికి వెళ్లి అక్కడ మయసభలో తిరుగుతూ మన దుర్యోధనుడు, ఏదో నీళ్లున్న చోట లేవనుకుంటూ, నీళ్లు లేని చోట ఉన్నాయనుకుంటూ, తలుపులున్న చోట తలుపు లేదనుకుంటూ, తలుపు లేని చోట ఉన్నదనుకుంటూ, ఈ రకంగా ఉన్నది లేననుకుంటూ, లేనిది ఉన్నదనుకుంటూ ఏ విధంగా భ్రమపడ్డాడో, అది మళ్ళీ అసూయ లక్షణము. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపించడము, తాడు పాములాగా కనిపించడము, ముత్యపు చిప్ప వెండిలాగా కనిపించడము, మృగతృష్ణ ఏదో నీళ్లున్నట్టుగా ఒయేసిస్ లాగా కనిపించడము, ఇవన్నీ గూడా ఎందుకు కలుగుతాయి? ఇటువంటి మహాభ్రాంతులు ఎందుకు కలుగుతాయి అంటే, మాయలో ఉన్నప్పుడు కలుగుతాయి. అందుకనే మయ సభలోనే మన దుర్యోధనుడికే ఇటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఈ కాంబో. ఈ మాయ వల్ల అసూయ ఉన్నవాడికి ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా కనిపిస్తాయి. అదే మాయలో తిరుగుతూ ఉన్నా గూడా ఎవరికైతే అంటే ఈ మాయామయమైన ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా గూడా ఎవరిలోనైతే అసూయ లేదో అటువంటి వాళ్ళకి ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు అయథావత్తుగా కనిపించవు. వాళ్ళకు ఏది అవునో, ఏది కాదో ఉన్నది ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు సదసత్ వివేకం చేసుకోగలరు. సత్తు ఏది, అసత్తు ఏదని తెలుస్తూ ఉంటుంది. అయితే ఎవరిలోనైతే అసూయ ఉన్నదో, అటువంటి వాళ్లకు ఈ మాయామయమైన జగత్తంతా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఓన్లీ దుర్యోధనుడికే అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ ఉందని రాశారు మన వ్యాసుల వారు. అందరికీ రాయలేదు. ఇప్పుడు ఈ విధంగా ఉన్న మన అసూయకి కొన్ని లక్షణాలుంటాయి. వాటిని ఏం చూపిస్తున్నారో ఇక్కడ చూద్దాం. ముందు 3 పద్యాలు చదివి చెప్తాను. అనుభూయతు రాజ్ఞహత్తం రాజసూయం మహాక్రతుం యుధిష్ఠిరస్య నృపతేః గాంధారీపుత్ర సంయుతః ప్రియకృత్ మతమాజ్ఞాయ పూర్వం దుర్యోధనస్య తత్ ప్రజ్ఞాచక్షుషం ఆసీనం శకునిః సౌబలః తదా దుర్యోధనవచః శ్రుత్వా ధృతరాష్ట్రం జనాధిపం
ఉపగమ్య మహాప్రాజ్ఞం శకునిః వాక్యం అబ్రవీత్. ముందు మామూలుగా ఈ శ్లోకాలకు అర్థం చెప్తాను. ఇంకప్పుడు మన శకుని దుర్యోధనుడి మేనమామ దుర్యోధనుడిని అడిగాడు. "ఎందుకయ్యా నువ్వు మాటి మాటికి నిట్టూరుస్తూ ఉన్నావు? అంతా బానే ఉంది గదా!" అంటే, "లేదు మావయ్య, వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు. అందుకని నాకు చాలా దుఃఖంగా ఉన్నది" అని చెప్పాడు. ఇంకా మన శకుని ఏమన్నాడంటే, "సరే, వాళ్ళ దగ్గర ఉన్నది మనం లాక్కోవడానికి, మనకేమి నష్టం కలగకుండా సులువుగా ధర్మరాజు దగ్గర ఉన్నవన్నీ తీసుకోవడానికి ఒక మార్గం ఉన్నది. పాచికలాడదాము. నువ్వు పిలిపించు" అని చెప్తాడు. మన దుర్యోధనుడు, "నువ్వే చెప్పు నాన్నకి" అంటాడు. ఇంకా అక్కడున్నాము మనము. పోయిన వారం అక్కడ ఆపాము. అప్పుడేం జరిగిందంటే, మన శకుని సౌబలుడు అప్పుడు అక్కడ ధర్మరాజు యొక్క మహాక్రతువును, రాజసూయాన్ని అనుభవించాడు, చూసొచ్చాడు. ఆ యుధిష్ఠిరుడు ఆ రాజుగారి ఆ రాజసూయ యాగాన్ని చూసాడు. తర్వాత ఇంతకు ముందే దుర్యోధనుడి యొక్క మతి, ఆయన మనసులో ఏమున్నదో తెలుసుకున్నాడు. ఇంకా ఆయనేం చేశాడంటే, మన దుర్యోధనుడికి ప్రియం కలిగించాలన్న కోరికతో గాంధారీపుత్రుడు దుర్యోధనుడితో పాటు కలిసి అక్కడ కూర్చున్నాడు. ప్రజ్ఞాచక్షువు మన ధృతరాష్ట్రుడు, జనాధిపుడు, మహాప్రాజ్ఞుడు, ఆయన అక్కడ కూర్చొనుంటే అంతఃపురంలో, మన హస్తినాపురంలో, ఆయన దగ్గరికి వెళ్ళి మన శకుని దుర్యోధనుడితో పాటు, దుర్యోధనుడి మాటేదున్నదో దాన్ని మన శకుని ధృతరాష్ట్రుడికి అబ్రవీత్ చెప్తూ ఉన్నాడు. మన దుర్యోధనుడు చెప్పిన మాటలు విన్నాడు. ఆయన మనసులో ఏముందో తెలుసుకున్నాడు. ఈయన కళ్ళారా ధర్మరాజు యాగం చూసొచ్చాడు. ఇంకా ఏదో విధంగా దుర్యోధనుడికి ప్రియం చెయ్యాలన్న కోరికతో అక్కడ కూర్చున్న మన ధృతరాష్ట్రుడి దగ్గరికెళ్ళి ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది యాక్టర్లున్నారు, ఎన్ని ముఖ్యమైన విశేషణాలు వాడారు మన వ్యాసుల వారు అని ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మనకు అసూయ గురించి అర్థమవుతుంది. దాని లక్షణాలు తెలుస్తాయి. 1, గాంధారి పుత్రుడు. 2, శకుని, సౌబలుడు, ప్రజ్ఞాచక్షువు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, జనాధిపుడు, మహాప్రాజ్ఞుడు, యుధిష్ఠిరుడు. ఇవన్నీ కీ టర్మ్స్. యుధిష్ఠిరుడు యుద్ధంలో స్థిరంగా నిలబడి పోరాడేవాడు అని దానికి అర్థం. యుద్ధంలో నిలబడి స్థిరంగా ఉండేవాడు అని అర్థం. యుధిష్ఠిరుడు అంటే ఈ సాధన చేసుకుంటూ ఉన్న సాధకుడు. వాడు ధర్మరాజు అంటే ధర్మం వాళ్ళలో ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ ధర్మరాజు అంటే ఎవరిలోనైతే, ఏ సాధకుడిలోనైతే ధర్మం ప్రకాశిస్తూ ఉన్నదో, రాజు అంటే రాజిల్లుతూ ఉన్నది ఎవరిలోనో అని అర్థం. వాడు మహాక్రతువును, ఒక పెద్ద యజ్ఞాన్ని చేసుకుంటూ ఉన్నాడు. ఏమి యజ్ఞం? దాని పేరు ఆత్మ సాధనే సాధకుడికి మహాయజ్ఞం. దాన్ని అనుభవించొచ్చాడు. ఎవడు? శకుని, సౌబలుడు అని 2, గాంధార దేశం నుంచి వచ్చిన వాడని 3, పైగా మాతులుడు అని 4 లక్షణాలుంటాయి. శకుని అని పిలుస్తారు. శకుని అంటే శక్నోతి ఉన్నేతుం ఆత్మానం అని దానికి వ్యుత్పత్తి. అంటే దానంతట అదే పైకి లేస్తుంది అని అర్థం. దాన్నదే పైకి లేపుకోగలదు అని అర్థం. దాన్ని ఇంకేంటో పైకి లేపవలసిన అవసరం లేదు. పక్షి దాని పాటికదే పైకి లేస్తుంది కాబట్టి దాన్ని శకుని అని పిలుస్తారు. ఇప్పుడిక్కడ మన అసూయకు ఆ శకునం ఉంటుంది. అది దానంతట అది పైకి లేస్తుంది. అసూయ మనలో ఎందుకు కలుగుతుంది అంటే, అసూయ అంటే ఎవడైనా బాగుపడితే చూసి
మనము ఈర్ష్య పొందడం అని జనరల్‌గా అనుకుంటాం. అదొక్కటే గాదు మనం చెప్పుకున్నాం. అసూయ చాలా స్వీపింగ్ విషయము. ఆల్ ఎన్‌కంపాసింగ్. మొత్తం కలుపుకొని చూడాలి. అసూయ అంటే గుణంలో దోషం చూడడం అని దానికర్థం. గుణంలో దోషం చూడడం అంటే ఆత్మలో అనాత్మను చూసే లక్షణం ఏదున్నదో అదెందుకు కలిగిందంటే ఏం కారణం లేదు. అది శకునము. దాని పాటికది పైకి లేస్తుందంతే ఆ లక్షణము. ఎందుకు నాకింత అజ్ఞానము? ఎందుకు ఆత్మస్థితి నుంచి నేను కిందికి జారానంటే ఏమి కారణం లేదు. దాని పాటికది పైకొస్తుంది అసూయ. కాబట్టి అది శకునము ఎక్కడి నుంచి మన దుర్యోధనంతో కూడి ఉన్నది. దుర్యోధనుడు పుట్టినప్పటి నుంచి ఉన్నది. అంటే ఏమి అసూయతో కూడి ఉంటుంది ఈ లక్షణము. అసూయకు ఉన్న లక్షణాల్లో ఈ శకునం అంటే దాని పాటికది పైకి లేచే శక్తితో ఉండడం అని అర్థం. ఇంతకీ ఆ అసూయకు ఆ లక్షణం ఉన్నది కదా! దానంతట అది పైకి ఉద్ధతిలోకొస్తుంది అసూయ. మనమేం చేయక్కర్లేదు. ఇప్పుడు ధర్మరాజు ఏమి చేశాడని మన దుర్యోధనుడికి ఎంత అసూయ అంటే, ఏమి చేయక్కర్లేదు. ఎవరి పాటికి వాళ్ళుంటే మనలో అసూయ పైకి లేవచ్చు. ఒక కారణం అని ఏముండదు. అసూయ పైకి రావడానికి, భేదం చూడ్డానికి, ద్వైత భావన మనలో కలగడానికి ఏ కారణం ఉండవలసిన అవసరం లేదు. దాని పాటికి అది పైకొస్తుందంతే. ఆ లక్షణము మన దుర్యోధనుడు పుట్టినప్పటి నుంచి ఉంది. దుర్యోధనుడు పోయేదాకా ఉంటుందని చూపించారు. ఎందుకంటే అసూయ లక్షణం అది. రెండోది అది సుబలము. మహాబలంగా ఉంటుంది. ఈ అసూయ చాలా బలంగా ఉంటుంది. దానికి ఇంక ఎంతటి బలమంటే దాన్ని నిగ్రహించడం చాలా కష్టము. ఈ అసూయ పైగా గాంధార దేశం నుంచి వచ్చిన ఏ లక్షణం ఉన్నదో అక్కడి నుంచొస్తుంది. అంటే వాసనలు. మనలో ఏ సంస్కారాలుంటాయో, ఈ ద్వైత భావనలు వాటి నుంచి ఈ అసూయ పైకి లేస్తుంది దానంతట అది. పైగా ఈ శకునికి ఇంకొక పేరేమి అంటే దుర్యోధనుడికి మాతులుడు అని పెట్టారు మన వ్యాసుల వారు. మాతులహ అంటే మాయ ఏదున్నదో దానికి తులమానం. మాయతో సమానం అని అర్థం. మాతులము అంటే మాయతో సమానం అని అర్థం. మామూలుగా మాతులుడు అంటే మేనమామ అని చెప్తారు. అట్లా ఏవో ఉంటాయి లోక వ్యవహారాలు. ఇక్కడ లోకం గురించి కాదు గదా! ఆధ్యాత్మికంగా జూస్తున్నాము. మాతులము అంటే మాయతో సమానము. అది శకునము. దాని పాటికది సొంతంగా పైకి లేస్తుంది. ఏ కారణం అవసరం లేదు. మహాబలంగా ఉంటుందది. వాసనలతో కూడి ఉంటుంది. ఇన్ని లక్షణాలు దానికి ఎప్పుడూ ఉంటాయి అసూయకు. అసూయతో పాటే ఇన్ని లక్షణాలుంటాయి. వాటిని తప్పించుకోవడం కష్టం. ఇప్పుడు ఈ అసూయ ఎక్కడి నుంచొస్తుంది అంటే, ఏదైతే ధృతరాష్ట్రం ఉన్నదో, ఈ రాష్ట్రం అంటే దేహము, ధృతము ఉన్నది అని అంత దృఢమైన దేహ భావన ఏదుంటుందో, ఈ ద్వైత భావన ఎక్కడి నుంచొచ్చిందంటే దేహ భావన వల్ల. దేహ భావన గ్యారంటీగా ఉంటుంది. ఆ దేహ భావన గూడా పైగా ఎంతగా ఉంటుందంటే, ఈ ధృతరాష్ట్రుడిని మన వ్యాసుల వారు అంధుడు, పుట్టు గ్రుడ్డి అని చూపించారు. ఎందుకు అంటే, దానికసలు జ్ఞానం ఉండదు. దేహమే నేనన్న భావనకు జ్ఞానం ఉండదు. అది పూర్తిగా ఆత్మపరంగా చీకట్లో ఉంటుంది. అంధత్వంతో ఉంటుంది కాబట్టి, ధృతరాష్ట్రుడు అన్న పాత్ర గుడ్డిది అని చూపించారు. అది యాక్చువల్‌గా మనుషులతోటి నిజంగా ఫిజికల్‌గా ఎవరికో కళ్ళు కనిపించకపోవడం వాళ్ళ గురించి చెప్పిన విషయం కాదు. ఆత్మ గురించిన దృష్టి లేని వాళ్ళందరూ గుడ్డివాళ్ళు. అంటే ప్రతి వాడు అంతే. ఆత్మ గురించిన చూపు లేని ప్రతి వాడు, దేహమే నేననుకుంటున్న ప్రతి వాడు ధృతరాష్ట్రుడే. ప్రతి వాడు గుడ్డివాడే. ఇంతకీ ధృతరాష్ట్రుడు పైగా జనాధిపుడు. జన్మను అధిష్ఠించి దాన్ని పాలిస్తూ జన్మని జీవభావంతో ఉన్నది అని అర్థం. ఈ ధృతరాష్ట్రము ఈ దేహమే నేను అని దృఢంగా ఉన్న భావన జీవభావంతో ఉండడమే కాక పైగా అది ప్రజ్ఞాచక్షువు, అది మహాప్రాజ్ఞము. అది ప్రజ్ఞాచక్షువు ఎందుకు? ప్రజ్ఞ అంటే ప్రపంచ జ్ఞానం మాత్రం ఉన్నది. దాని చూపు చక్షు దాని చూపంతా ప్రపంచం గురించే ఉంటుంది కాబట్టి అది ప్రపంచ జ్ఞానంతో కూడి ఉంటుంది. అది ఆత్మ జ్ఞానం లేకుండా ప్రకృష్టంగా అజ్ఞానంలో ఉంటుంది. మహత్తుగా వ్యాపించింది ఉన్నదంతా అదే. అది ఆత్మ అని ఆ మహత్తు గురించిన ప్రకృష్టమైన జ్ఞానము లేదు గాబట్టి మహాప్రాజ్ఞం అది. ప్రజ్ఞం అది పైగా.
ప్రపంచపు జ్ఞానం మాత్రం ఉంటుంది. ఆత్మజ్ఞానం అస్సలుండదు. ఈ ధృతరాష్ట్రానికి ఆ అంధత్వానికి ఉన్న లక్షణం అది. ప్రజ్ఞాచక్షువు మహాప్రాజ్ఞను పక్కన పక్కన పెట్టారు గాబట్టి చూపిస్తున్నాను. మన మాండూక్యోపనిషత్తులో మన ఋషులేం చెప్పారు? మనకు 2 రకాల దోషాలుంటాయని చెప్పారు. ఒకటి అన్యథాగ్రహణము, ఒకటి అగ్రహణము అని చెప్పారు. అన్యథాగ్రహణం అంటే ఆత్మనే అనాత్మలుగా అన్యథా వేరే విధంగా ఉన్న యథార్థమైన ఆత్మను అన్యథా గ్రహించడము, పట్టుకోవడం ఏదున్నదో అది అన్యథాగ్రహణము. అన్యథాగ్రహణం అంటే ఏమి? ప్రపంచాన్ని పట్టుకోవడం. ఆత్మను ప్రపంచంగా పట్టుకోవడం. అది ప్రజ్ఞ. కాక ఆత్మను ఆత్మగా చూడలేకపోవడం ఏదున్నదో అది అగ్రహణము. ఆత్మను గ్రహించలేకపోవడం అగ్రహణం, అది మహాప్రాజ్ఞము. ఆత్మను అన్యథా గ్రహించడము ప్రజ్ఞానం. ఈ ప్రజ్ఞానం, ఈ మహా అజ్ఞానం రెండూ కలిపి ఆ ధృతరాష్ట్రానికి, ఆ అంధత్వానికి ఉంటాయి. అది జీవభావనతో ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి ప్రకృష్టమైన అజ్ఞానం, ఆత్మజ్ఞానం లేకపోవడం, పైగా ప్రపంచ జ్ఞానం కలిగి ఉండడం, పైగా పూర్వ వాసనలతో కూడి ఉండడం, దాని పాటికి అది దానిష్టం ఉద్ధతితో పైకి లేచే లక్షణం, మహాబలంగా ఉండడం, మాయతో సమానంగా వ్యవహరిస్తూ ఉండడం ఏదున్నదో ఇన్ని రకాలుగా ఉంటుంది మన అసూయ. దానికి దుర్యోధనము అని పేరు పెట్టారు మన వ్యాసుల వారు. దుర్యోధనము అంటే అతి కష్టంతో, మహా దుఃఖంతో యుద్ధం చేసి దాన్ని గెలవచ్చు. గెలవలేకపోతామంటే గెలవచ్చు. అసూయని నిజంగా మనం గెలవలేకుండా పోతది. మహాబలంతో ఉంటుంది. దాని పాటికి దాని ఇష్టం వచ్చినట్టు పైకి లేస్తుంది. మహామాయతో కూడి ఉంటుంది. వాసనలతో, సంస్కారాలతో నిండి ఉంటుంది. ఆత్మని తెలుసుకోలేదు. మహా అజ్ఞానంతో ఉంటుంది. ఇంక ఇవన్నీ ఉంటాయి గదా! మరి దాన్ని నేను కంట్రోల్ చేయగలనా అంటే చెయ్యొచ్చు. కష్టము. కానీ చేయలేమని కాదు. అతి కష్టం మీద దాన్ని సాధించొచ్చు. చేస్తే అప్పుడు సుయోధనం అయితుందది. మన వ్యాసుల వారే దానికి దుర్యోధనము, సుయోధనం అని 2 పేర్లు పెట్టారు. మనం ఒకవేళ ఈ అసూయని నిగ్రహించగలిగితే ప్రయత్నపూర్వకంగా అప్పుడది సుయోధనం అవుతుంది. సుఖంగా దాన్ని సాధించొచ్చు. అయితే మనకి ఎట్లా చేయాలో తెలియలేదు అంటే మాత్రము ఆ మాయలో పడితే అది దుర్యోధనం అవుతుంది. ఇప్పుడు ఈ దుర్యోధనము దేనితో పోరాడుతున్నది అంటే యుధిష్ఠిరంతో. యుద్ధంలో స్థిరంగా ఉండి సాధన అంతా దృఢంగా ధృతితో చేస్తూ ఉన్నవాడు యుధిష్ఠిరుడు. ఇటు సైడ్ సాధకుడు. ఆ సాధకుడిలో ఉన్న ఇదిగో ఈ గెలవడానికి కష్టమైన అసూయ. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. ఇది దుర్యోధనము, యుధిష్ఠిరము. 2 యుద్ధాలతో 2 గొడవలు. ఎంతసేపటికి ఆత్మ సాధకుడికి అనాత్మలతో కూడి ఉన్న అసూయతో గొడవ ఎప్పుడూ ఉంటుంది. ఈ యుద్ధము మనలో నడుస్తూనే ఉంటుంది. ఈ కురుక్షేత్ర యుద్ధము మనలో నడుస్తూనే ఉంటుంది. దాన్ని మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఎవరికి వాళ్ళము నాలో అసూయ ఎక్కడ ఉన్నది లేదండి అనడం గాదు. ఉన్నది ఎక్కడ ఉన్నది అని ఐడెంటిఫై చేస్తే దాన్ని గెలవడము అన్నది చెయ్యొచ్చు. అప్పుడది ఎప్పటికో ఒకప్పటికి సుయోధనం అవుతుంది. లేకపోతే అది దుర్యోధనంగా అట్లానే ఉంటుంది. అంత కష్టం దాంతోటి. సరే ఇంతకి మళ్ళీ కథగా కొంచెం చెప్తాను. మన శకుని, సౌబలుడు, మన మాతులుడు, మన ధృతరాష్ట్రుడి దగ్గరికొచ్చి దుర్యోధనుడి గురించి చెప్తూ ఉన్నాడు. దుర్యోధనః మహారాజా వివర్ణః హరిణః కృశః దీనః చింతాపరః చ ఏవ తద్విద్ధి భరతర్షభ. మహారాజా, మన దుర్యోధనుడు పాపము వివర్ణమై ఉన్నాడు. చూసావా? ముఖమంతా పాలిపోయి ఉన్నది. హరిణః ఏదో పచ్చ కామెర్లొచ్చిన వాడిలాగా ఒళ్ళంతా పసుపచ్చ రంగులో ఉన్నది చూస్తూ ఉన్నావా? కృశః కృశించిపోయి ఉన్నాడు చూస్తూ ఉన్నావా? దీనంగా ఉన్నాడు, చింతాపరుడై ఉన్నాడు. ఓ భరతర్షభ, తద్విద్ధి తెలుసుకోవట్లేదే? తెలుసుకో. నవై పరీక్షసే సమ్యక్ అసఖ్యం శత్రు సంభవం జ్యేష్ఠపుత్రస్య శోకం త్వం కిమర్థం నావబుధ్యసే. ఓ మహారాజా,
శత్రువుల వల్ల మాత్రమే సంభవించే ఇటువంటి అసహ్యం. అసహ్యం అంటే సహించడం కష్టమైన విషయం అని అర్థం. తట్టుకోవడం కష్టం. అది సమ్యక్‌గా మనవాడికి కలిగితే నువ్వు దాన్ని సరిగ్గా నా పరీక్ష సేవై ఎందుకు పట్టించుకోవట్లేదు పరీక్షగా చూడు నువ్వు. శత్రువుల వల్ల సంభవించిన ఈ అసహ్యము, అసహనము తట్టుకోలేకుండా ఉన్నాడు నీ కొడుకు. పైగా జ్యేష్ఠపుత్రుడు నీకు. ఆయనకొచ్చిన ఈ శోకాన్ని త్వం నువ్వు కిమర్థం ఎందుకని నావబుధ్యసే తెలుసుకోకుండా ఉన్నావో అని అడుగుతూ ఉన్నాడు. మళ్ళీ ఇందులో ఆధ్యాత్మికంగా చూద్దాము. వివర్ణము రకరకాల వర్ణాలతో ఉంటుంది. మన అసూయ ఎన్నో రంగుల్లో బయటపడుతుంది. ఒక్కలాగా ఉండదు. అసూయ ఒక్కలాగా ఉండదు. ఎన్ని రంగుల్లో నుంచైనా బయటపడొచ్చు రకరకాలుగా. అది పైగా ఏదో రంగుటద్దాల్లో నుంచి చూస్తున్నట్టు జగత్తుని చూసి రకరకాలుగా భావిస్తూ ఉంటుంది. ఉన్న జగత్తుని అది ఆ రంగుటద్దాల్లో నుంచి చూసినట్టు, కలర్డ్ లెన్సెస్‌లో నుంచి చూసినట్టు రకరకాలుగా చూసి ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు విచిత్రంగా భావన చేస్తూ ఉంటుందది. పైగా హరిణం అని రాశారు. ఎంత డైరెక్ట్‌గా రాశారంటే జాండీస్ అంటారు ఇంగ్లీష్‌లో. మన తెలుగులో కూడా పచ్చ కామెర్లు వాడి కంటికి అని చెప్తారు. ఒక సామెత గూడా. లోకమంతా వాడికి పచ్చగా కనిపిస్తుంది అని. ఎవరికైతే ఈ తట్టుకోలేని భావనతో ఒళ్ళంతా పేలవంగా అయ్యి పసుపచ్చ రంగులోకొచ్చి ఉంటుందో అనంటే చాలా కుళ్ళుతో ఉన్నారు అని అర్థం. జాండీస్ ఐ అని లేదా పచ్చ కామెర్ల వాడి కళ్ళని ఎందుకు చెప్తారు అంటే కుళ్ళుతో తట్టుకోలేకుండా అసహ్యంగా ఉంటుంది వాళ్ళకి. సహించలేరు వాళ్ళు. దేన్ని తితిక్ష ఉండదు వాళ్ళకి. కృశించిపోతూ ఉన్నాడు నీ కొడుకు చూస్తూ ఉన్నావా? పైగా కృశించిపోవడమేమి ఇంకా ఆత్మజ్ఞానం ఆకాస్తా కృశిస్తూ ఉన్నదక్కడ. నువ్వు చూసుకోవట్లేదే అని అడిగాడు. అసహనం ఒకటి. ప్రతి వాడిని శత్రువు అనుకోవడం. నన్ను వాడు బాధ పెట్టాడు. నన్ను వీడు తిట్టాడు. వాడు నాదేదో రాకుండా ఆపేశాడు. వీడు నాదేదో కొట్టేశాడు. వాడు బాగుపడిపోతున్నాడు. నేనెంత ప్రయత్నం చేసినా నేను బాగుపడట్లేదు. అందరూ బాగుంటారు. నాకే ఎప్పుడు ఈ కష్టాలు. ఇటువంటివి ఎప్పుడైనా మీరు విన్నా, మీరే అంటూ ఉన్నా చూసుకోండి. అవన్నీ అసూయ లక్షణాలు. ప్రతిదీ శత్రువు అనుకోవడం, శత్రు భావనతో ఉండడము, ద్వేష భావనతో ఉండడం ఎందుకంటే ద్వైతము, గుణంలో దోషం చూస్తే ఇవన్నీ ఉంటాయి. ఇది ఆ గుడ్డితనానికి, దేహ భావనతో ఉన్న వాళ్ళకి, ధృతరాష్ట్రంతో ఉన్న వాళ్ళకి ముందు కలిగేదేమి అంటే అసూయ. ఎవరైతే ఆ ద్వైత బుద్ధితో ఉంటారో వాళ్ళలో తప్పకుండా ఉంటుంది అసూయ. ఎవరైతే ఈ దేహం నువ్వెవరు అనగానే వాడి దేహం చూపించి వాడి పేరు ఎవడైతే చెప్పుకుంటూ ఉన్నాడో, ఆత్మ సాధన చేస్తూ ఉన్నవాడు ప్రాపంచికమైన వ్యవహారాల కోసం దేహాన్ని చూపించి ఆ పేరు చెప్పవలసొస్తే గూడా ఆత్మగా నేను వేరు అని ఆ భావనను వదిలిపెట్టకుండానే లోక వ్యవహారం కోసం ఏమైనా చెప్తే వాడిని వేరే అనుకుందాము. వాడిని పక్కన బెట్టి, మిగిలిన వాళ్ళందరూ బాడీ చూపించి ఇది నేను అని ఎవడెవడు అంటున్నాడో వాళ్ళందరికీ ఈ అసూయ పెద్ద కొడుకుగా ఆల్రెడీ పుట్టే ఉంటుంది. వాళ్ళలో ఉంటుంది అనుమానం లేదు. ఎందుకంటే ఆ దేహం నేననుకుంటున్నాడు వాడు. ఆత్మ నేననుకోవడం వదిలిపెట్టి అనాత్మను పట్టుకుని అది నేననుకుంటున్నాడు వాడు. ఆత్మని అనాత్మగా చూస్తూ ఉన్నాడు కాబట్టే, వాడిలో ఆ ధృతరాష్ట్రంలో, ఆ గుడ్డి చీకట్లలో మన ఈశావాస్యం చెప్పినట్టు అంధత్తమ శ్లోకాల్లో ఉన్నవాడు, లోకమంటే జన్మ లో ఉన్నవాడు ఆ జనాధిపుడెవడున్నాడో, వాడిలో తప్పకుండా ముందే కలిగేది అసూయ. ప్రతి వాళ్ళలో ఉంటుంది. ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి వాళ్ళలో అసూయ ఉన్నది. నాలో లేదు అని వెంటనే అనుకోకండి. ఎందుకు అంటే అందులో నుంచి బయటపడడానికి ఇంకా కష్టమవుతుంది. లేదు అనుకున్నాక దాన్నేం చేయగలరు మీరు? ఉన్నది అని తెలుసుకుంటే ఎక్కడ ఉన్నదో చూసుకొని దాటేందుకు అవకాశం ఉంటుంది. యుద్ధం ఎట్లో ఒకట్లా చెయ్యొచ్చు. అందుకని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యాసుల వారు మనకు నేర్పించడం కోసం. ధృతరాష్ట్రుల వారు అంటూ ఉన్నారు. దుర్యోధన కుతో మూలం భృశం ఆర్తహాసి పుత్రకా శ్రోతవ్యః చేత్ మయా సహార్దః బ్రూహి మే కురునందన. పుత్రకా నాయనా బాబు, దుర్యోధన, కురునందన, కుతో మూలం ఏమి కారణం నాయనా?
ఇంత భృశమార్తహాసి, ఇంత ఆర్తి చెంది ఉన్నావు, దానికి కారణమేమి బాబూ? శ్రోతవ్యః చేత్ మయా, నేను వినొచ్చు అనుకుంటే, నువ్వు చెప్పాలని అనుకుంటే, సహ అర్థః మే బ్రూహి, ఆ కారణం ఏంటో నాకు చెప్తావా? నీకు చెప్పాలనిపిస్తే, ఆ కారణం ఏమయ్యా? ఏ కారణానికి ఇంత ఆర్తి చెందుతూ ఉన్నావు నాయనా బాబు? చెప్తావా? అయం త్వాం శకునిః ప్రాహ వివర్ణం హరిణం కృశం చింతయన్శ్చన పశ్యామి శోకస్య తవ సంభవం. అయం శకునిః, ఇదిగో ఈ శకుని త్వాం నీ గురించి ప్రాహ చెప్తున్నాడు చూసావా? నువ్వేవో వివర్ణుడివై, హరిణుడివై, కృశుడివై ఉన్నావుట, చింతిస్తూ ఉన్నావుట. కానీ తవ శోకస్య సంభవం, నీకు ఈ శోకం కలగడానికి కారణమేమో నా పశ్యామి, నాకు తెలియట్లేదే. ఎందుకు నాయనా? ఎందుకు బాబు నీకింత శోకము? ఏదో నువ్వు ముఖం పాలిపోయి, కృశించిపోయి, ఒళ్ళంతా పచ్చబడి ఉన్నావని చెప్తూ ఉన్నాడు మీ మామయ్య. ఎంత ఆలోచించినా నీ శోకానికి కారణమేమో తెలియట్లేదు, చెప్తావా అని అడుగుతూ ఉన్నాడు. ఐశ్వర్యం హి మహత్పుత్ర త్వయి సర్వం సమర్పితం భ్రాతరః సుహృదః చ ఏవ న ఆచరంతి తవ అప్రియం. పుత్ర, నాయనా బాబు, నాకున్న సర్వం ఐశ్వర్యం, నాకున్న పూర్తి ఐశ్వర్యమంతా సర్వము మహత్ ఐశ్వర్యం, నాది మామూలు ఐశ్వర్యం గాదు. నాకున్న మొత్తం ఇంత గొప్ప ఐశ్వర్యమంతా త్వయి సమర్పితం, నీకే ఇచ్చేశాను గదా! పైగా నీ ఐశ్వర్యం భాగాహారాలతో పాలు పంచుకుందామని నీ తమ్ముళ్ళెవరూ కోరుకోవట్లేదు గదా! నీ తమ్ముళ్ళందరూ సుహృత్తులు గదా నీకు. తవ అప్రియం న ఆచరంతి, నీకే అప్రియమో ఆచరించరు గదా! నీ తమ్ముళ్ళందరూ నీ మాట వింటారు. నా ఐశ్వర్యమంతా నీదే. ఎందుకు నాయనా నీకు శోకము? ఎందుకు దుఃఖిస్తున్నావు? ఆచ్ఛాదయసి ప్రావారాన్ అశ్నాసి పిసితౌదనం ఆజానేయాః వహంతి త్వాం కేన ఆసి హరిణః కృశః. బాబు, ఎందుకు నాయనా? ఆచ్ఛాదయసి ప్రావారాన్, చక్కటి మెత్తటి కంబళ్ళవన్నీ కప్పుకుంటూ ఉన్నావు. పిసితౌదనం అశ్నాసి, పిసితౌదనం అంటే మాంసాహారము, మాంసపు భోజనం అదంతా భుజిస్తూ ఉన్నావు. పైగా త్వాం నిన్ను ఆజానేయాః, మంచి జాతి గుర్రాలు వహంతి, వహిస్తూ ఉన్నాయి. నీకు చక్కగా మంచి జాతి గుర్రాలున్నాయి, వేగంగా వెళ్ళగలిగినవి. చక్కటి భోజనాలు, మృష్టాన్నాలు తింటూ ఉన్నావు. చక్కటి వస్త్రాలు ధరిస్తూ ఉన్నావు. నువ్వు పడుకోవడానికి మెత్తటి కంబళ్ళవన్నీ ఉన్నాయి. కప్పుకోవడానికి చక్కటి కంబళ్ళున్నాయి. ఎందుకు నాయన? కేనాసి హరిణః కృశః త్వాం, నువ్వు ఈ రకంగా పాలిపోయి కృశించి పసుపచ్చగా మొత్తం పచ్చకామెర్ల వాళ్ళలాగా ఈ విధంగా ఉండడానికి కారణమేమి నాయనా? శయనాని మహార్హాణి యోషితః చ మనోరమాః గుణవంతి చ వేశ్మాని విహారాః చ యథా సుఖం. చక్కగా మహార్హాణి శయనాని, చక్కటి శ్రేష్టమైన పడుకోవడానికి పక్కలన్నీ ఉన్నాయి గదా! మనోరమాః యోషితః చ, చక్కగా నీ మనసుని రమింపచేసే ఆడపిల్లలందరూ ఉన్నారు గదా! పైగా గుణవంతి వేశ్మాని, నీ ఇళ్ళ నిండా కావలసిన వస్తువులన్నీ, సౌకర్యాలన్నీ ఉన్నాయి గదా! యథాసుఖం విహారాః చ, నువ్వు సుఖంగా విహరించడానికి విహార భూములన్నీ ఉన్నాయి గదా! దేవానాం ఇవ తే సర్వం వాచిబద్ధం న సంశయః సహ దీనః ఇవ దుర్ధర్షః కస్మాత్ శోచసి పుత్రక. నాయనా, తే నీకు సర్వమున్నాయి గదా! దేవానాం ఇవ, దేవతలకు ఉండేలాంటి మొత్తం ఐశ్వర్యాలు నీ దగ్గర ఉన్నాయి గదా! మొత్తం అనుభవాలు, నీ ఇష్టం వచ్చినంత అనుభవించడానికి దేవతల్లాగా సుఖాలు మొత్తం ఉన్నాయి గదా! పైగా అవన్నీ గూడా తే వాచిబద్ధం, నువ్వు ఇట్లా నోట్లో నుంచి ఏదైనా అనగానే నీకు కావాల్సినవన్నీ అక్కడ కోరికలు తీరుతున్నాయా లేదా? నీ మాట కట్టుబడి ప్రతిది నడుస్తూ ఉన్నదా లేదా దేవతల్లాగా? సంశయః, ఇందులో అనుమానం ఏముంది నాయనా పుత్రక? కస్మాత్ శోచసి, ఎందుకు నాయనా శోకిస్తూ ఉన్నావు దీనుడిలాగా ఇట్లా? దుర్ధర్షుడివి నువ్వు, నిన్నెదిరించేవాడు ఒక్కడూ లేడు, నువ్వెందుకు దుఃఖిస్తూ ఉన్నావు?
అని మన ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు. దుర్యోధనుడు ఏం చెప్తున్నాడంటే ఇంకిక్కడి నుంచి చాలా చెప్తాడు. ఎన్ని శ్లోకాలున్నాయో ఈ చాప్టర్‌లో చెప్తాడు. తర్వాత చాప్టర్‌లో అవతల చాప్టర్ 2, 3 చాప్టర్స్‌లో చెప్తాడు. 2, 3 అధ్యాయాల్లో ఎన్ని చెప్తాడంటే చెప్పి, 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 చెప్పి ఎంత అనుకుంటున్నా కొద్దీ ఈ అసూయ పైకొస్తూనే ఉంటుంది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. వాడు బాగున్నాడు, నేను బాలేను. వాడు అన్ని తప్పులు చేసినా సరే, వాడు ఎట్లా పడితే అట్లా జీవించినా సరే, వాడు అసలు ఏమి పుణ్యకర్మలు చేయకపోయినా గూడా వాడు చాలా బాగున్నాడు. అందరూ బాగుంటారు. నేనొక్కడినే ఇట్లా ఉంటాను. అనుకోని ఈ రకమైన ఆలోచన అనుకుంటూ, అనుకుంటూ ఉంటే ఇంకా లోపల వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు నీకేం తక్కువైంది? వాడు బాగుంటే బాగున్నాడులే నీకేం తక్కువైంది? నువ్వు గూడా బాగున్నావు గదా! అంటే నేనున్ననే కష్టపడి ఇంత దూరం వచ్చాను. వాడు ఏమి చేయకుండానే అంతవరకొచ్చాడు. వాడంత సంతోషంగా ఉంటే నాకు చాలా కోపమొస్తుంది అనుకుంటూ, అనుకుంటూ ఉండగానే లోపల ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది. అసలు తగ్గడం అన్నది ఉండదు. అసలు ఇటువంటి ఆలోచన ఎప్పుడు నా మనసులో కలగలేదని మీరన్నారంటే మంచిది. చాలా సంతోషం. మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకొని ఆలోచన చేసుకోండి. ఎప్పుడైనా సరే అటువంటి ఆలోచన కలగనే కలగలేదా మీలో అని. ఎందుకు అంటే చాలా నిష్కర్షగా, చాలా నిష్పక్షపాతంగా, చాలా చిత్తశుద్ధితో ఇటువంటి చిత్తశోధన చేసుకోవలసి ఉంటుంది. నాలో అటువంటి దోషాలు లేనే లేవు అనుకున్నామంటే, ఆ దోషాలను మనం శుద్ధి చేసుకునేందుకు అవకాశం పోగొట్టుకుంటాము. అప్పుడు ఇంక బంధంలోనే ఉంటాము. మోక్షం ఉండదు మనకు. అందుకని. దుర్యోధనుడు ఏం చెప్తున్నాడంటే, అశ్నామి ఆచ్ఛాదయే చాహం యథా కుపురుషః తథా అమర్షం ధారయే చ ఉగ్రం తితిక్షన్ కాలపర్యయం. తిన్నానులే నాన్న. అస్నామి, ఆచ్ఛాదయ ఏదో బట్టలేసుకుంటున్నాను, గమ్మలు కప్పుకుంటున్నాను. అయితే ఏమి నాన్న? కాపురుషుడు, కుపురుషుడు మామూలు అల్పుడు గూడా చేస్తాడు నాన్న. ఏదో అన్నం తినడం, బట్టలు కట్టుకోవడం ఇట్లాంటివి ఎవడైనా చేస్తాడు. పెద్ద విషయం ఏంటి? అట్లనే చేస్తున్నాను అహంచ నేను గూడా. కానీ నాన్న ఉగ్రమైన అమర్షను ధరించి ఉన్నాను. తట్టుకోలేనంత అమర్ష ఉన్నది. అసహనము. అమర్ష అంటే తట్టుకోలేని తనం అనర్థం. సహించలేకపోవడము. సహనం లేకపోవడము అని అర్థం. అసూయకి సహనం లేకపోవడము అన్నది ఒక ముఖ్యమైన లక్షణము. ఎప్పుడైనా సరే మీరు అసహనంగా ఉన్నారు అంటే చూసుకోండి. దాని వెనకాల అసూయ కారణమై ఉంటుంది. అసహనం అనిపించిందనుకోండి. ఏదో మీరు లైన్‌లో నిలబడ్డారు. కొంచెం సేపయింది. ఆ లైన్ ముందుకు కదలట్లేదనుకోండి. మీకింకా అసహనం అనిపించిందనుకోండి. అదిగో అక్కడ షాప్‌లో ఉన్నవాడు తొందరగా చేయనే చేయట్లేదు. వాడు ఎట్టెట్లో మాట్లాడుకుంటూ సెల్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ, వాడు పని చేయట్లేదు ఎంతసేపటి నుంచి నిలబడ్డాను అని అన్నారనుకోండి. వెంటనే అది అసూయ లక్షణం అని తెలుసుకోండి. లేదా నా ముందొచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసాడు. లేకపోతే నా వెనకాల వచ్చిన వాళ్ళకి గూడా ఇస్తున్నాడు. నాకు ఇంకా ఇవ్వట్లేదు అన్నారనుకోండి. అదిగో అమర్ష, అసూయ లక్షణము. ఏదో తినడానికి వెళ్లారనుకోండి. ఏదో రెస్టారెంట్‌కి వెళ్లారు. ఎంతమందొచ్చారు అని అడిగారు వాళ్ళు షాప్ వాళ్ళు. రెస్టారెంట్ వాళ్ళు. ఏదో నలుగురో, ఐదుగురో, ఆరుగురో అని చెప్పారనుకోండి మీరు. సరే కొంతసేపు ఉండమన్నారు. ఈలోగా ఎవరో ఇద్దరో, ముగ్గురో వస్తే వాళ్ళకి ఏదో చిన్న టేబుల్ ఒకటి ఖాళీ అయితే వాళ్ళకిచ్చారు. నా వెనకాల వచ్చిన వాళ్ళకిస్తావు. నేను ముందొచ్చాను నాకివ్వలేదు అని అనుకున్నావనుకో వాళ్ళతోటి ఏమి అనక్కర్లేదు. సప్పుడు చేయకుండా నిలబడి గూడా మొహం మాడ్చుకొని ఎంతసేపు నిలబడాలి అవన్నీ అనుకున్నావనుకో నువ్వు తినడానికి వెళ్ళావు. అది కొంచెం పాపులర్ రెస్టారెంట్ నీకు టైం పడుతుంది వాళ్ళు సీటింగ్ చేయడానికి అని తెలిసి కూడా వెళ్లి కూడా లేట్ అయిందని విసుక్కున్నావనుకో అసహనము ఎక్కడ కనిపించినా సరే అది అసూయ లక్షణము అని తెలుసుకోండి. ఆటోమేటిక్. ఒకవేళ మన దుర్యోధనుడిలాగా ఉగ్రమైన అమర్షని తట్టుకోవడం ఇట్లాంటివి చిన్నవైనా సరే, ఎక్కడైనా సరే అసహనము ఏదో మనము బయటికి వెళ్ళాలనుకున్నాము. మన పిల్లలు ఇంకా తయారవ్వలేదనుకోండి. ఏదో మనం బయటికి వెళ్ళాలనుకున్నాము. మన భర్త ఏదో ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడనుకోండి. లేదా ఒక ఈమెయిల్ పంపొస్తాను అన్నాడనుకోండి. లేదో ఇట్లాంటివేవైనా జరిగితే ఇంకా అసహనంగా ముందుకి, వెనక్కి, ఇంట్లోకి, బయటికి, గడప లోపలికి, గడప అవతలకి కాళ్ళు పెట్టుకుంటూ తిరుగుతూ ఇంకెంతసేపు, ఇంకెంతసేపు అనుకుంటూ అసహనం ఫీలయ్యామనుకోండి. ఆటోమేటిక్ అసూయ. ఆటోమేటిక్. ఎన్ని చోట్ల అసూయ ఉంటుందంటే, ఇంకా మన దుర్యోధనుడు ఇక్కడ మాట్లాడడం దగ్గర నుంచి, ఆయన ముగించేదాకా కనపడ్డ చోటల్లా చూపిస్తాను. మనలో అసూయ ఎన్ని చోట్ల బయటపడుతుందో. చూసుకోం మనము. అసహనం ఉన్నది అంటే, ఏదో
మనము పొద్దున ఆఫీస్‌కి హడావిడిగా వెళ్తూ ఉన్నాము. గబగబా తయారవుతూ ఉన్నాము. మన పిల్లలు అప్పుడే వాళ్ళు గూడా స్కూల్‌కెళ్తూ వెళ్తూ వాళ్ళకేదో బడి గురించి గుర్తుకొచ్చి చెప్తూ ఉన్నారనుకోండి. ఇంకా నేను గూడా వెళ్ళాలి. నేనింకా స్నానం గూడా జేయలేదు. నీకదే టిఫిన్ బాక్స్ కట్టించను. అది ఆటో వచ్చింది. నిన్ను పంపించి నేను ఏదో తయారై వెళ్ళాలి. నాకసలే లేట్ అయిందంటే వాళ్ళ ఆఫీస్‌లో అరుస్తారు అని అసహనం ఫీలయ్యారనుకోండి. ఆటోమేటిక్ అసూయ. ఎందుకు అంటే మీరు గుణంలో దోషం చూస్తున్నారు. మీ ఆఫీస్‌లో ఉద్యోగం ఎంత ముఖ్యమో మీ బిడ్డలతో మాట్లాడటం అంత ముఖ్యం మరి. ఒకవేళ ఇట్లాంటి అవసరాలొస్తాయని మీకనిపిస్తే ముందే లేవండి. లేదా సహనంగా చెప్పండి. అసహనం గాదు. విసుక్కోవడం గాదు. వాళ్ళేదో చెప్తూ ఉంటే 1 మినిటో, 2 మినిట్స్ 1, 2 మినిట్స్, 3, 4 మినిట్స్ లేట్ అయితే మొత్తం ప్రపంచం ఆగిపోయిందా అక్కడ? పోనీ ఆ 1, 2 మినిట్స్ వాళ్ళేదైనా చెప్తున్నారు వినండి. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో జూస్తారు వాళ్ళ ముఖాలు. ఒకవేళ అయినా గూడా అర్జెంట్‌గా వెళ్ళదలుచుకుంటే ఒక్క 10 సెకండ్స్, 20 సెకండ్స్ విని ఇప్పటికైతే వెళ్తావా? ఏమనుకోవద్దు. గుర్తుపెట్టుకో ఏం చెప్తున్నావో నువ్వు. సాయంత్రం ఇంటికి రాగానే చెప్తావా? బికాజ్ నీకు గూడా ఆటో వస్తుంది. నేను గూడా వెళ్ళాలి. ఏమనుకోవద్దు అని అట్లా సహనంగా చెప్పారనుకోండి. అప్పుడు అసూయ ఉండదు. అసహనంగా మీరు బిహేవ్ చేశారంటే అసూయ అక్కడ ఆల్రెడీ ఉన్నది అని అర్థం. ఏదో మీరు సినిమాకి వెళ్ళాలనుకున్నారనుకోండి. ఇంట్లో వాళ్ళు కదలట్లేదనుకోండి. లేదా కార్ అప్పుడే చెడిపోయిందనుకోండి. ఇంకా అసహనం. ఆ సినిమా టికెట్‌లన్నీ తీసుకున్నాను. లేతే కాన్సర్ట్ టికెట్స్ అన్నీ తీసుకున్నాను. లేట్ అయిపోతుంది అంటే, అయితే ఇప్పుడు నష్టమేమున్నది? అయితే అయింది. ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరుగుతాయి. జరిగితే జరిగిందనుకోని మీరు క్వైట్‌గున్నారనుకోండి. సహించారనుకోండి. ఆ తితిక్ష లేకపోతే అందుకనే మన గురువుగారు సెకండ్ చాప్టర్‌లోనే అసలు చెప్పడం ఉపదేశం మొదలుపెడుతూనే తాన్ తితిక్షస్వ అని జెప్పారు. ఇటువంటి వాటన్నింటిని నువ్వు తట్టుకోలేకపోయావు అంటే, అసూయ ఉంటుంది. అసూయ ఉన్నది అంటే, నీకు విజ్ఞాన సహితమైన జ్ఞానానికి యోగ్యత కలగదో. అందుకని అనసూయవైతేనే నీకా యోగ్యత కుదురుతుంది. అనసూయవవ్వాలంటే తితిక్ష అవసరము. మర్షణము తట్టుకోవడం అవసరము అని ముందే నేర్పించారాయన. కాబట్టి మనలో అసూయ ఉన్నదా లేదా అని గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన టెస్ట్. మనకు మనం పెట్టుకునే టెస్ట్. ఒకవేళ మీరేదో వంట చేస్తూ ఉన్నారనుకోండి. మీ కూతురు మీతో మాట్లాడుతూ ఉన్నదనుకోండి. అదేదో విషయం చెప్తూ ఉన్నది. మీరు ఎటో జూస్తూ ఏంటో పని జేసుకుంటూ వింటూ ఉంటే, "వింటున్నావా? నేను చెప్తున్నది ఒక్క నిమిషం విను" అనేది అట్లా అడిగిందనుకో లేదా చెప్తున్నదనుకోండి. ఈలోగా "ఒక నిమిషం ఉండు. ఇది కూర మాడిపోతుంది. ఇదయ్యాక వింటాను" అని అవన్నీ గాదు. ఆపేయండి స్టవ్వు. ఇప్పుడేం పెద్ద విషయం అక్కడ. స్టవ్ ఆపేసి, ఆ గిన్నె పక్కకు జరిపి, ఇటు తిరిగి మీ కూతురేదో చెప్తుంది వినండి. ఏది ముఖ్యమని ఆలోచించుకుని ఎప్పుడైనా సరే అసహనంతో బిహేవ్ చెయ్యొద్దు. సహనంతో ఉండాలి. శాంతిగా ఉండాలి. తితిక్ష అత్యవసరం. ఇవి చూసుకున్నారనుకోండి, అట్లాంటి ప్రతిసారి మీరు అసూయ మీద జయం సాధించినట్టే. అట్లాంటి ప్రతిసారి మీరు అసూయని గెలిచినట్టే. సరే ఇంతకి మన దుర్యోధనుడు. అది నాన్న అన్నం తింటాం, బట్టలేసుకుంటాం. పెద్ద విషయం ఏంటి ప్రతివాడు చేస్తాడు. నేను మాత్రము ఈ ఉగ్రమైన అసహనాన్ని, అమర్షను తట్టుకోలేకుండా ఉన్నాను నాన్న. ధరించి ఉంచాను. ఎట్లోకట్లా తితిక్షన్ కాలపర్యయం కాలం నెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. అమర్షణః స్వాం ప్రకృతీః అభిభూయ పరే స్థితాః క్లేశాన్ ముముక్షుః పరజాన్ సహ వై పురుషః ఉచ్యతే. పరుల దగ్గర ఉన్న ఏవైనా చూసి మనిషి తట్టుకున్నాడు అంటే వాడేం మనిషి నాన్న? ఎవరైనా సరే పరజాన్ క్లేశాన్ ముముక్షుః పరుల చేత కలిగే కష్టాన్ని తప్పించుకోవాలని కోరుకుంటున్నాడు అంటే వాడు అమర్షతో ఉండి తీరాలి మరి. నీకెందుకురా అమర్ష అంటే ఉంటుంది. పక్కన వాడు నన్ను బాధ పెడుతూ ఉంటే, వాడు నిన్నేం బాధ పెట్టాడురా అంటే వాడు ఉద్ధతిలోకొస్తూ ఉన్నాడు నాన్న. వాడు ఉద్ధతిలోకొస్తూ ఉంటే నాకింత దుఃఖం కలుగుతుంది మరి తట్టుకోలేకుండా ఉంటాను. ఇంక నా ప్రకృతిని నేను ఎట్లోకట్లా కంట్రోల్‌లో పెట్టుకోవడానికే ట్రై చేస్తూ ఉన్నా గూడా, ఇదిగో అది మహా ఉగ్రంగా ఉన్నది. అందులో నుంచి బయట పడితేనే కదా నాన్న వాడిని మనిషనేది. పక్కన వాడు బాగుపడుతూ ఉన్నాడు. మనం నశించిపోతూ ఉన్నామని చూసుకుంటూ గూడా పట్టించుకోని వాడు మనిషేం మనిషి నాన్న?
సంతోషః వై శ్రియం హంతి అభిమానః చ భారత అనుక్రోశ భయే చ ఉభే యైః వృతః న అశ్నుతే మహత్. నానా భారత, ఒక మాట చెప్తాను విను. కొన్ని విషయాలు మనలో ఉండరాదు నాన్న. కొన్ని విషయాలు ఉండరాదు. సంతోషము, అభిమానము ఉన్నాయనుకో, వాటి వల్ల మన ఐశ్వర్యం నశిస్తుంది. మనం సంతోషంగా ఉన్నామనుకో, ఐశ్వర్యం నశిస్తుంది నాన్న. నీకు తెలుస్తుందా? తిన్నావు, ఏవో చక్కగా బట్టలు ధరించావు, విహార భూములన్నీ తిరుగుతున్నావు, కంబళ్ళన్నీ కప్పుకొని పడుకుంటావు అని నువ్వు బానే లెక్కలన్నీ బెట్టావు గానీ, అంతా బాగుంది, నేను చాలా సంతోషంగా ఉన్నానని కూర్చున్నాననుకో, కూర్చుని తింటే కొండలు గూడా కరుగుతాయి నాన్న. ఐశ్వర్యం అంతా నశిస్తుంది. ఊరికినే తిని సంతోషంగా కూర్చుంటే అయిపోయిందేంటి? ఇట్లాంటి అభిమానాలన్నీ బెట్టుకోరాదు. పైగా ఇంకొకటి చెప్తాను. అనుక్రోశ, దయ, ఏదో భయము ఇట్లాంటివి ఉన్నాయనుకో, ఈ 2 గూడా మహత్ ఐశ్వర్యాన్ని పొందకుండా ఆపేస్తాయి నాన్న. మనము పోనీలే వాడికుంటే ఉన్నదిలే, వాడేదో కష్టపడి సంపాదించుకున్నాడు, మనకున్న దాంతో మనం తృప్తిగా, సంతోషంగా ఉందాము. అయితే ఇందులే మనము పాపభీతి కలిగి ఉండాలి. మనము ఎప్పుడైనా సరే తప్పు చేస్తామేమో అని భయపడుతూ ఉండాలి అని ఇట్లాంటివన్నీ అనుకుంటూ కూర్చుంటే చాతగాని వాళ్ళ లక్షణం నానా. దానివల్ల 2 నష్టాలు. ఒకటి, ఉన్న ఐశ్వర్యం హరించిపోతూ ఉంటుంది ఒకవైపు. పైగా మనకు రావాల్సిన ఐశ్వర్యం రాకుండా పోతుంది. గొప్ప ఐశ్వర్యం రాకుండా పోతుంది. ఉన్నది ఊడిపోతుంది. ఉన్నది చాల్లే, ఉన్నదాంతో తృప్తిగా, సంతోషంగా ఉండడం ముఖ్యము. అయితే ఇందులే అందరితో దయతో ఉండాలి మనము. ఇటువంటి భయాలన్నీ పెట్టుకోరాదు. ఇటువంటి అభిమానాలన్నీ వద్దని ఇట్లాంటివన్నీ పెట్టుకున్నామనుకో, ఏమైపోతాము మనము? న మామవతి తద్భుక్తం శ్రియం దృష్ట్వా యుధిష్ఠిరే జ్వలంతీం ఇవ కౌంతేయే వివర్ణకరణీం మమ. ఏదో తిన్నానులే నాన్న, తిన్నాను. తిన్నది గూడా నాకు అరగట్లేదు. తిన్నది గూడా అరగట్లేదు నాన్న. తిన్నది నన్ను నా అవతి ఏమీ పనిచేయకుండా ఉన్నది. అదిగో యుధిష్ఠిరే శ్రియం దృష్ట్వా. యుధిష్ఠిరుడి దగ్గర ఉన్నది నానా ఐశ్వర్యము. వాడి దగ్గర ఉన్నది నానా ఐశ్వర్యం. కౌంతేయుడి దగ్గర జ్వలంతీం శ్రియం, ప్రజ్వలిస్తున్న ఆ ఐశ్వర్యాన్ని చూస్తూ ఉంటే నేను తిన్న అన్నం కూడా అరిగి చావట్లేదు నాన్న. అదే కారణము మమ వివర్ణకరణి. నాకు ఈ రకంగా నేను వివర్ణున్నైపోవడం, కృశించిపోవడం, ఇన్ని కష్టాల్లో, శోకాల్లో, దుఃఖాల్లో ఉండడానికి కారణమేమి అంటే వాడు. నాకేమి తక్కువైందని గాదు నాన్న. నాకేమి తక్కువైందని గాదు. నువ్వు విషయం సరిగ్గా అర్థం చేసుకో. వాడికి చాలా ఎక్కువుందక్కడ. సపత్నాన్ హృద్యతః ఆత్మానం హీయమానం నిశామ్య చ తస్మాతహం వివర్ణః చ దీనః చ హరిణః చ కృశః చ. తెలుసా? నా సపత్నులు, నా దాయాదులు నాన్న, నా శత్రువులు వృద్ధితో ఉన్నారు. వాళ్ళు అదే పనిగా వృద్ధి చెందుతూ ఉన్నారు ఒకవైపు. ఇటు చూసానా? ఆత్మానం హీయమానం. నేనేమో నశించిపోతున్నాను. ఎందుకు? ఉన్నది చాల్లే, తిన్నది చాల్లే అని నువ్వు కూర్చొని ఏంటో సంతోషంగా ఉన్నాననుకో అని చెప్తే తిని కూర్చుంటే ఇక్కడ మన ఐశ్వర్యం కరిగిపోతూ ఉన్నది. ఇటుగా నేను హీనమైపోతున్నాను, అటువాడు వృద్ధిలో ఉన్నాడు. ఇది నిశామ్య చూస్తూ ఉంటే. ఇంకా అందుకని తస్మాత్ అహం, నేను వివర్ణున్నై, దీనున్నై, హరిణున్నై, కృషున్నై ఉన్నాను నాన్న. ఇంక చెప్తాను వాళ్ళ సంగతి. వాడి ఐశ్వర్యం నన్ను, వాడి ఐశ్వర్యం కళ్ళారా చూసొచ్చని చెప్తాను పట్ నీకు. అష్టాశీతి సహస్రాణి స్నాతకాః గృహమేధినః త్రింశద్దాసీకః ఏకైకః యాంతి బిభర్తి యుధిష్ఠిరః. అష్టాశీతి సహస్రాణి 88,000 మంది స్నాతకులు, స్నాతకోత్సవం జరుపుకున్న, చదువు పూర్తి చేసుకున్న, గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన వాళ్ళు, పైగా ప్రతి ఒక్కడు 30 మంది దాసీజనులతో, పరివారంతో ఉండే విధంగా వీళ్ళందరినీ మన యుధిష్ఠిరుడు భరిస్తున్నాడు నాన్న. తెలుసా? చదువులు పూర్తి చేసుకుని గృహస్థాశ్రమాల్లోకి ప్రవేశించిన గృహస్థులందరినీ, ఒక 88,000 మందిని వీడు, మన యుధిష్ఠిరుడు వాడి సొంత డబ్బులతోటి ఒక్కొక్కళ్ళ ఇంట్లలో
ఒక 30 మంది పని వాళ్ళతోటి మెయింటైన్ చేస్తున్నాడు. పోషిస్తున్నాడు నాన్న వాడు. అంతటి ఐశ్వర్యం వాడిది. దశ అన్యాని సహస్రాణి నిత్యం తత్ర అన్నం ఉత్తమం భుంజతే రుక్మపాత్రీభిః యుధిష్ఠిర నివేశనే. ఇంకో 10,000 మంది నాన్న నిత్యం అక్కడ ఉత్తమమైన అన్నాన్ని తింటూనే ఉంటారు బంగారు పాత్రల్లో. ఆ యుధిష్ఠిరుడి ఇంట్లో ఎప్పుడు చూసినా ఒక 10,000 మంది అన్నం తింటూనే ఉంటారు. కదళీ మృగమోకాని కృష్ణ సామ్య అరుణాని చ కాంబోజః ప్రాహిణోత్తస్మై పరార్ధ్యానపి కంబళాన్. కదళీ మృగం యొక్క మోకాలు అంటే మోకము అంటే చర్మము. ఆ జింక చర్మాలతో ఆ జింక చర్మాలు కూడా రకరకాలు. కృష్ణము, శామ్యము, అరుణము. కృష్ణం అంటే నల్లగా, శామ్యము అంటే శ్యామల వర్ణము నీలంగా, అరుణం అంటే ఎర్రగా ఉన్న రకరకాల జింక చర్మాలతో చేసిన ఏవేవో రకరకాల చర్మాలన్నింటిని కాంబోజులు ప్రాహిణోత్ ఈ వీడి కోసం పంపించారు నాన్న. తస్మై యుధిష్ఠిరుడి కోసము. పరార్ధ్యాన్నపి కంబళాన్. పరార్ధ్యము అంటే శ్రేష్టమైన కంబళ్ళను పంపించారు నాన్న. నీకు గూడా ఉన్నాయి గదా! నీ కంబళ్ళు నువ్వు కప్పుకొని పడుకో అంటే పడుకుంటాను చేతగాని వాళ్ళలాగా. వాడికి చూసావా? ఎక్కడెక్కడ వాళ్ళు పంపిస్తున్నారు. చిత్ర విచిత్రమైనవన్నీ. దీనివల్ల మనకర్థమైందేమి? ఉన్న దాంతోటి తృప్తి పడలేకపోవడము అసూయ లక్షణము. మనకున్న దాంతో తృప్తి పడకపోవడము, ఇంకా కావాలని కోరుకోవడం. వాడింకేంటో కొనుక్కున్నాడు. నా ఇంట్లో 16 ఇంచ్ టీవీ ఉంది. వాడింట్లో 24 ఇంచ్ టీవీ ఉంది. లేతే నా ఇంట్లో ఏదో 4 రూమ్‌ల ఇల్లు నాది. వాడిదేంటో 16 రూమ్‌ల ఇల్లు వాడిది. నాదేంటో ఫలాని కారు వాడిదేంటో ప్రతిదీ పక్కన వాళ్ళని చూసి నాకవి కావాలని కోరుకునేవాడంలా అసూయాపరుడే అని అర్థం చేసుకోవాలి మనము. తర్వాత రథ యోషిత్ గవ అశ్వస్య శతశః సహస్రశః త్రింశతంచ ఉష్ట్రవామీనాం శతాని విచరంతి ఉత. మన కాంబోజులు నానా జింక చర్మాలను శ్రేష్టమైన కంబళ్ళనే గాదు, రథాలను యోషిత్ పరివార దళాన్ని ఏదో గోవులను, అశ్వాలను వందల కొద్దీ, వేల కొద్దీ పంపిస్తున్నారు నాన్న. అక్కడ వందల కొద్దీ ఉష్ట్రాలు, ఉష్ట్రాలంటే ఒంటెలు, వామీలు, గుర్రాలు ఇవన్నీ గూడా తిరుగుతూ ఉంటాయి అక్కడ. పృథగ్విధాని రత్నాని పార్థివాః పృథ్వీపతే ఆహరన్ క్రతుముఖ్యాస్మిన్ కుంతీపుత్రాయ భూరిశః. రకరకాల వివిధాలైన రత్నాలను రాజులందరూ ఓ పృథ్వీపతి వింటున్నావా? ఆ ముఖ్యమైన క్రతువ రాజసూయం చేసుకుంటున్నాడు. దానికి కుంతిపుత్రుడి కోసము భూరిశః ఎన్నో రత్నాలను, రకరకాల రత్నాలు, వేరు వేరు రత్నాలను పట్టుకునొచ్చి ఇచ్చారు నాన్న. న క్వచిత్ హి మయా దృష్టః తాదృశః న ఏవ చశ్రుతః యాదృక్ ధనాగమః యజ్ఞే పాండుపుత్రస్య ధీమతః. ఆ పాండుపుత్రుడి దగ్గరికి ఆ యజ్ఞం కోసం వచ్చిన ధనము ఎటువంటిదో అటువంటి ధనాలను, అటువంటి ధనరాశులను, రత్నరాశులను వాటిని నేనింతకు ముందు చూడను లేదు, ఇంతకు ముందు వినను గూడా లేదు నాన్న. నేను వినని, చూడని రకరకాల శ్రేష్టమైన రత్నాలు, ధనాలు ఎన్నో వాడి కోసం పుచ్చుకొనొచ్చి ఇస్తూ ఉన్నారు నాన్న. అపర్యంతం ధనౌఘంతం దృష్ట్వా శత్రోః అహం నృప శర్మణ ఏవ అధిగచ్చామి చింతయానః నిశంవిభో. విభో ఓ నృప నాన్న. వాడి ధన ఊహం, వాడి ధన రాశులు ఎట్లా ఉన్నాయంటే అపర్యంతం, అసలు అంతు లేకుండా ఉన్నాయి నాన్న. అంతు లేకుండా ఉన్నాయి. ఆ శత్రువు యొక్క అంతులేని ధనరాశులను దాన్ని దృష్ట్యా చూసి అహం నేను శర్మణ ఏవ అధిగచ్చామి, నాకు శాంతి లేకుండా ఉన్నది నాన్న. కనీసం ఇంకా రాత్రి పగలు చింతయానః అదే ఆలోచిస్తూ ఉన్నాను, అదే ఆలోచిస్తూ ఉన్నాను. నాకు తలుచుకున్న కొద్ది అశాంతి ఎక్కువైతూ ఉన్నది. బ్రాహ్మణాః వాటధానాః చ గోమంతః శతసంగశః త్రైహర్వం బలిమాదాయ ద్వారి తిష్టంతి వారితాః నాన్న. అక్కడ బ్రాహ్మలు వాటదానులు, గోమంతులు ఎన్నో గోవులకు అధిపతులు వాళ్ళు వందల కొద్ది సంఘాలు సంఘాలుగా త్రైఖర్వం, ఖర్వం అంటే ఒక 10 బిలియన్, ఒక్కొక్కళ్ళు 10 బిలియన్ అంతా బలులను, కానుగలను పుచ్చుకునొచ్చి ద్వారంలో నిలబడితే
తీసుకొనెళ్ళండి మాకు ప్లేస్ లేదు పెట్టుకోవడానికి" అని ఆపేస్తున్నారు నాన్న. వాళ్ళు ఏవేవో పుచ్చుకొనొస్తే, వద్దు అవసరం లేదని పంపించేస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళు కమండలూనుపాదాయ జాతరూపమయాన్ శుభాన్ ఏవం బలిం సమాదాయ ప్రవేశం లేభిరే తతః. వాళ్ళు తెచ్చినవి చాలవంటే, ఇట్లాంటివి మా దగ్గర చాలా ఉన్నాయంటే, వాళ్ళు మళ్ళీ వెళ్ళి వీళ్ళకు మళ్ళీ రకరకాలవి కొత్త కొత్తవి రకరకాల కమండలాలు, బంగారుమయాలు అట్లాంటివి, ఇట్లాంటివి ఏవేవో పుచ్చుకొనొచ్చి కానుకలని వాళ్ళు అని ఒప్పుకునేదాకా ఏవేవో చూపించి, చూపించి ఇంక అప్పుడు ప్రవేశం పొందారు నాన్న. లోపలికి రాను గూడా రానివ్వట్లేదు. అట్లా ఉందక్కడ పరిస్థితి. యత్నైవ మధుసక్రాయ ధారయంతి అమరస్త్రియః తదస్మై కాంస్యం ఆహార్షిత్ వారుణం కలశోదధిః. అసలు నాన్న అమర స్త్రీలు, దేవతా స్త్రీలు శక్రుడికి, ఇంద్రుడికి మధువులను తీసుకొని వెళ్లి ఇస్తూ ఉంటారని చెప్పుకుంటారు గదా! పెద్ద ఇంద్రభోగం అని. గొప్ప స్వర్గ భోగాలని జెప్తారు గదా! అదెక్కడ పనికొస్తుంది నాన్న. మనవాడికి తదస్మై వీడి కోసమో ఏకంగా కలశోదధిః ఆ సముద్రుడే వరుణుడి దగ్గర ఉన్న వారుణిని కాంస్య పాత్రల్లో పుచ్చుకొనొచ్చిచ్చాడు నాన్న. తెలుసా? శైక్యం రుక్మ సాహస్రస్య బహురత్న విభూషితం దృష్ట్వా చ మమ తత్సర్వం జ్వరరూపమివ అభవత్. శైక్యం రుక్మ సహస్రస్య ఏదో శైక్యం నాన్న చక్కగా వూలుతో వాటితో డిజైన్స్ అల్లి ఎందుకు అంటే ఈ వైన్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఉంటాయి గదా! అందమైన వైన్ బాటిల్స్ పెట్టుకునేందుకు వాటిని అల్లి చక్కగా అల్లినవి, బంగారంతో చేసినవి, రత్నాలతో అలంకరించినవి, చక్కగా డిజైన్స్ ఉన్నవి అట్లాంటి వాటిలో పెట్టి ఈ వైన్ బాటిల్స్ అన్నీ తీసుకొనొచ్చి వందల కొద్దీ ఏకంగా ఆ సముద్రుడే వరుణుడి దగ్గర వారుణి మామూలు వారుని గాదు. తీసుకొనొచ్చి ఇస్తూ ఉంటే అది జూస్తే నాన్న తత్సర్వం అదంతా మమ జ్వర రూపమివ నాకు జ్వరం వస్తూ ఉన్నది. ఒళ్ళంతా కాలిపోతూ ఉన్నది నాన్న. గృహీత్వా తత్తు గచ్చంతి సముద్రౌ పూర్వదక్షిణౌ తథైవ పశ్చిమం యాంతి గృహీత్వా భరతర్షభ. ఉత్తరంతున చ గచ్చంతి వినా తాతాపతత్రిభిః ఇదం చ అద్భుతమాత్రాః ఆసీత్ తతమే నిగదతః శృణు. వీళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు వెళ్ళి పూర్వము, దక్షిణము, పశ్చిమము, తూర్పు, దక్షిణము, పడమర మొత్తం అన్ని సముద్రాలకి దగ్గరికి వెళ్లి సముద్రాల్ని ఏకంగా వాళ్ళ వశంలో పెట్టేసుకుంటే, సముద్రుడే వరుణుడి దగ్గర నుంచి మధువులన్నీ పుచ్చుకొనొచ్చి వీళ్ళకిస్తూ ఉన్నారు నాన్న. ఉత్తరానికి వెళ్ళలేకపోయారు. అది ఎందుకంటే పతత్రులు గూడా ఎళ్ళలేవు గానీ, అదొక్కటి పక్కన పెడితే ఇంక అట్లా ఉందక్కడ పరిస్థితి. ఇంతేననుకుంటున్నావా నువ్వు? నేను చెప్తాను విను. అక్కడ అద్భుతాలెట్లా ఉంటాయో ఆ మయసభలో. పూర్ణే శతసహస్రే తు విప్రాణాం పరివిశ్యతాం స్థాపితాః తత్ర సంజ్ఞాభూత్ శంఖః ధ్మాయతే నిత్యశః. అక్కడ ఒక సంజ్ఞ, ఒక గుర్తు పెట్టుకున్నారు నాన్న. వీళ్ళకు పని లేక, పాట లేక ఇందాకేం చెప్పాను నేను నీకు 10,000 మంది ఏకంగా భోజనాలు చేస్తూ ఉంటారంటే నీకు సరిగ్గా విషయం అర్థం కాలేదు కదా! కంప్లీట్ పిక్చర్ రాలేదు గదా! ఇప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఆ సీన్. మనసులో భావన చేసుకో. వాళ్ళు ఒక నియమం బెట్టుకున్నారు. స్థాపించుకున్నారు. ఒక సంజ్ఞ, ఒక గుర్తు. శతసహస్రే పూర్ణే ఒక 100,000 మంది విప్రులు పరివిశ్యతాం భోజనం జేశారనుకో. 100,000 మంది విప్రులకు భోజనాలు వడ్డిస్తే, వాళ్ళు భోజనం చేసి లేచారు అంటే, అక్కడ శంఖాన్ని మోగించాలి. అంటే ఒక 100,000 మంది భోజనం చేశారో అని గుర్తుగా శంఖం మోగించాలని ఒక పని పెట్టుకున్నారు. ఒక నియమం బెట్టుకున్నారు గుర్తు. ఇంకా ఆ శంఖము ఆగడం అన్నది లేకుండా బోయ్, బోయ్, బోయ్ అని మోగుతూనే ఉంటుంది నాన్న. మాయతి ఇంక అదే పనిగా. ఎందుకు అంటే ఎప్పుడు భోజనాలు జేస్తూనే ఉంటారక్కడ. అంతమందికి భోజనాలు పెడుతూనే ఉంటే గూడా వాడి ఖజానా ఖాళీ అవ్వడం అన్నది లేదు. అది ఇంకా నిండుతూనే ఉన్నది. ముహుః ప్రణదతః తస్య శంఖస్య భారత మాటి మాటికి ఇంకా శంఖము మోగుతూనే ఉండే. అంటే ఎన్ని వేల మంది, ఎన్ని వందల వేల మంది తింటూ ఉన్నారక్కడ. ఆ ఉత్తమం శబ్దం అశ్రౌషన్ తతః రోమాణి మే అహృషన్. ఆ శబ్దం వింటూ ఉంటేనే నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది నాన్న. నా శరీరమంతా అహృషన్ నా ఒళ్ళంతా జలధరిస్తూ ఉండే.
ఆ శబ్దం వినగానే, అమ్మో! మళ్ళీ ఇంకో 10,000 మంది, ఇంకో 100,000 మంది, అమ్మో! ఇంకో 100,000 మంది భోజనం చేసేసారా అని నాకు ఒళ్ళు జలధరిస్తూ ఉండే నాన్న ఆ శబ్దం వింటూ ఉంటే ఆ శంఖనాదాలకి. పార్థివైః బహుభిః కీర్ణముపస్థానం దిదృక్షుభిః సర్వరత్నాని ఉపాదాయ పార్థివాహ వై జనేశ్వర. ఓ జనేశ్వర! పార్థివులు రాజులు ఇంకా అక్కడ వీడి ఇంట్లో కీరణము ఇంకా నిండా కిటకిటల ఎక్కడ చూస్తే అక్కడ రాజులే. పెద్ద పెద్ద రాజులందరూ వాడి ఇంటి నిండా కిటకిటలాడుతూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ ఎందుకొచ్చారంటే ఆడేదో చూడ్డానికి వీడేదో చేసుకుంటున్నాడు కదా! అది చూడ్డానికొచ్చేసారు వాళ్ళందరూ. మామూలుగొచ్చారేంటి? సర్వరత్నాలను పుచ్చుకొనొచ్చారు పార్థివులందరూ. యజ్ఞే తస్య మహారాజా పాండుపుత్రస్య ధీమతః వైశ్యాహైవ మహీపాలాః ద్విజాతి పరివేషకాః. ఓ మహారాజా వినింకా! ఆ రాజులందరూ కిటకిటలాడుతూ ఉండడమే గాదు, ఆ రత్నాలు రాసులుగా పుచ్చుకొని రావడమే గాదు, ఆ పాండుపుత్రుడి కోసం వాటన్నిటిని ఆ యజ్ఞం కోసం తీసుకొనొచ్చి, ఏదో వీళ్ళు వైశ్యుల్లాగా రాజులందరూ ద్విజాతులకు వండి వడ్డిస్తున్నారు కూడా నాన్న తెలుసా? న సా శ్రీః దేవరాజస్య యమస్య వర్ణస్య వా గుహ్యకాధిపతేః వాపి యా శ్రీః రాజన్ యుధిష్ఠిరే. ఓ రాజా నాకు మాట చెప్తాను విను. దేవరాజు ఇంద్రుడు, యముడు, వరుణుడు, గుహ్యకాధిపతి కుబేరుడి దగ్గర గూడా ఇటువంటి శ్రీ ఐశ్వర్యం లేదు నాన్న. వీడి దగ్గరుంది. ఈ యుధిష్ఠిరుడి దగ్గరున్నంత ఐశ్వర్యం ఆ దేవతల దగ్గర గూడా లేదు నాన్న. తాన్ దృష్ట్వా పాండుపుత్రస్య శ్రియం పరమికాం అహం శాంతిం న పరిగచ్ఛామి దహ్యమానేన చేతసా. ఆ పాండుపుత్రుడి యొక్క ఈ పరమమైన ఐశ్వర్యాన్ని చూస్తేనే నాకు శాంతి లేకుండా ఉన్నది నాన్న. నా మనసంతా దహించుకుని పోతూ ఉన్నది. నా మనసంతా కాలిపోతూ, రగిలిపోతూ ఉన్నది అని చెప్పాడు శకుని వెంటనే. అందుకే చెప్తున్నాను దుర్యోధన మనమేం చేద్దామంటే అని మన దుర్యోధనుడికి చెప్తున్నట్టుగా ఈ ప్లాన్ వాళ్ళు ముందే వేసుకున్నారు. కానీ ఇప్పుడే కొత్తగా దుర్యోధనుడికి చెప్తున్నట్టు ధృతరాష్ట్రుడికి ఇండైరెక్ట్‌గా చెప్తూ ఉన్నాడు మన శకుని. యాం ఏతాం ఉత్తమాం లక్ష్మీం దృష్టవానసి పాండవే తస్యాః ప్రాప్తౌ ఉపాయం మే శృణు సత్యపరాక్రమ. అహం అక్షయేషు అభిజ్ఞాతః పృథివ్యామపి భారత హృదయజ్ఞః పణజ్ఞః చ విశేషజ్ఞః చ దేవనే జ్యూతప్రియः చ కౌంతేయः న చ జానాతి దేవితుం आहूतः च येष्यति వ్యక్తం దివ్యావేత్య ఆహ్వయస్య తం. యాం ఏతాం ఉత్తమాం లక్ష్మిం ఎటువంటి ఉత్తమమైన ఐశ్వర్యాన్ని ఆ పాండవుడి దగ్గర నువ్వు చూసావో, ఓ సత్యపరాక్రమ దుర్యోధన తస్యాహ ప్రాప్తౌ ఉపాయం దాన్ని నువ్వు పొందేందుకు ఉపాయం ఒకటి మే శృణు నేను చెప్తాను విను. అహం నేను అక్షయేషు అభిజ్ఞాతః నాకు అక్షములు పాచికలాడడంలో జ్ఞానమున్నది. అసలు నాకున్న ఈ పాచికలాడడంలోని నైపుణ్యం భూమి మీద అసలు ఎవడికి లేని గూడా లేదు. ఆ పాచికల హృదయం తెలుసు నాకు. అవెట్లా పడతాయి ఏమి కదా అని ఆలోచించి వేయగలను. పణజ్ఞహత్య నాకు పణము ఎట్లా పెట్టాలి అంటే పందెం ఎట్లా కాయాలి అని కూడా తెలుసు. బాగా దాని గురించిన తెలివితేటలున్నాయి. పైగా విశేషజ్ఞః విశేషము ఎప్పుడు ఎట్లా దేన్ని పందెంగా ఒడ్డాలి, ఎట్లా ఎప్పుడు ఎటువంటి పాచికలు కదిలిస్తే ఏ విధంగా మనం గెలుస్తాము అని ఈ దేవనే ఈ ఆట గురించి నాకు మొత్తం జ్ఞానం ఉన్నది. కౌంతేయుడు ద్యుతప్రియుడు ఆయనకి జూదం అంటే ఇష్టమే కానీ నచ్చ జానాతి దేవితుం వాడికి ఆడ్డం రాదు. కానీ ఆహూతః చ ఏష్యతి పిలిస్తే వస్తాడు. వాడికి ఆడుకోవడం ఇష్టమే. పిలిస్తే వస్తాడు. ఆడుకోవడం రాదు గాని. అందుకని ఆడుకుందువు రమ్మని వాణ్ణి ఆహ్వయస్వ పిలిపించో అని మన శకుని చెప్పాడు. ఇంక వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. ఏవముక్తః శకునినా రాజా దుర్యోధనః తదా ధృతరాష్ట్రం ఇదం వాక్యం అపదాంతరం అబ్రవీత్. ఏవం ఈ విధంగా చెప్పగానే మన శకుని మన దుర్యోధనుడు ఏం చేశాడంటే ధృతరాష్ట్రుడితో ఈ వాక్యాన్ని ఎట్లా అపదాంతరం ఇంకా మాటకు అవకాశం ఇవ్వకుండా మన ధృతరాష్ట్రుడు ఏమి అనడానికి గ్యాప్ ఇవ్వకుండా శకుని ఇట్లా చెప్పగానే వెంటనే మన
దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, అయం ఉత్సాహతే రాజన్ శ్రియమాహర్తుం అక్షవిత్ జ్యూతేన పాండుపుత్రస్య తదనుజ్ఞాతుమర్హసి. అయ్యం ఈయన, ఓ రాజా, ఆ శ్రియాన్ని వాడి దగ్గర ధర్మరాజు దగ్గరున్న ఐశ్వర్యాన్ని మొత్తాన్ని ఆహరించడానికి తీసుకొని రావడానికి ఈ అక్షవిత్, ఈ అక్షాలు పాచికలాడడంలో జ్ఞానం కలిగిన వాడు ఉత్సాహం చూపిస్తున్నాడు నాన్న. ఇదిగో పాచికలాడడం తెలిసినవాడు ధర్మరాజు దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని మనకు సంపాదించి పెట్టడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకని ఈ ద్యూతంతో పాండుపుత్రుడి దగ్గర ఉన్న మొత్తం ఐశ్వర్యం మనకొస్తుంది. అందుకు నువ్వు అనుజ్ఞాతుమర్హసి, అనుజ్ఞ ఇవ్వవలసి ఉన్నది అని వాళ్ళ నాన్నతో అన్నాడు వెంటనే. అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడు, తర్వాత వీళ్ళిద్దరూ ముగ్గురు కలిసి ఏం మాట్లాడుకున్నారు, ఏమి, ఆ తర్వాత ఏం జరిగింది అని చూస్తూ వెళ్దాము. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి ఆపుతాను. ఇప్పుడు అసూయ గురించి లక్షణాలు చూసుకున్నాం గదా! అటువైపు ధర్మరాజు అంటే ఏదైతే ధర్మం ప్రకాశిస్తూ ఉంటుందో, అటువంటి యుధిష్ఠిరుడు సాధకుడిలో ఉండే లక్షణం ఏమి అంటే, మన తైత్రీయోపనిషత్తులో చెప్పినట్టు, ఎప్పుడైతే నువ్వు నీ మొత్తం దేహేంద్రియాల్ని, ప్రాణాల్ని అన్నింటినీ నీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటావో, ఎప్పుడైతే నిష్కామ కర్మలు చేస్తూ, శాస్త్ర విహితమైన కర్మలు చేస్తూ ఉన్నావో, అటువంటి సమయంలో ఎప్పుడైతే నువ్వు ఆత్మ సాధన కోసం సాధన చేస్తూ ఉన్నావో, అప్పుడు నీకు కావాల్సిన ఐశ్వర్యం అదే వస్తుంది అని మన తైత్రీయోపనిషత్తు మనకేం మంత్రంలో చెప్తూ వచ్చిందో, అదే విధంగా నిజంగా గూడా ఎవరైతే చిత్తశుద్ధితో ఆత్మ సాధన చేస్తూ ఉంటాడో, వాడి దగ్గరికి మొత్తం అన్ని ఐశ్వర్యాలు వచ్చి చేరుతాయి అని మన వేదం చెప్పిన మాట అబద్ధం కాదు, అనుమానం లేదు. అట్లా జరుగుతుంది. అయితే అదే సమయంలో మనలో అసూయ పైకొచ్చింది అంటే మాత్రం ఆ ఉన్న ఐశ్వర్యమంతా నశిస్తుంది. సాధన చెడిపోతుంది. ఇవన్నీ చూపిస్తూ వస్తారు. మనం జాగ్రత్తగా విచారణ చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.